కరోనా ఈ పేరు వింటే చాలు చాలా మంది వెన్నులో వణుకు పుడుతుంది. 3 ఏళ్ల క్రితం ఈ మహమ్మారి ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. బిడ్డలకు తల్లిదండ్రులను దూరం చేసింది, తల్లిదండ్రులకు బిడ్డల్ని దూరం చేసింది. కన్నవారు కాలం చేసినా కనీసం దహన సంస్కారాలు కూడా నిర్వహించకుండా చేసింది. ఒక ఊరికి మరో ఊరికి రాకపోకలు నిలిపివేసింది. ఒక ఇంటికి మరో ఇంటికి సంబంధాలు కట్ చేసింది. ఎవరి ఇంట్లో వారే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో కూడా ఎవరి గదిలో వారే ఉన్నారు. అలాంటి ఈ వైరస్ నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి హెచ్ఎంపీవీ రూపంలో ప్రపంచ దేశాలపై దాడి చేసేందుకు దూసుకువస్తోంది. విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసిన మహమ్మారి కరోనా పుట్టింది కూడా చైనాలోనే. ఇప్పుడు అదే డ్రాగన్ కంట్రీలో ఈ కొత్త వైరస్ పుట్టకపోయినా ఆ దేశంలో వైరస్ విజృంభించి మృత్యువాత పడుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. కరోనాతో మనిషికి సంబంధాలు దూరమయ్యాయి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితులు రాబోతున్నాయా? కరోనా తరహాలోనే మళ్లీ లాక్డౌన్ తప్పదా అని యావత్ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచంలో పలు దేశాల్లో విస్తరించి ఇప్పుడు భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చైనాను ఆగమాగం చేసింది ఈ వైరస్. ఇప్పుడు ఇండియాలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసి 24 గంటలు గడవక ముందే దేశంలో 2 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 3 నెలల చిన్నారికి 8 నెలల చిన్నారి వైరస్ బారిన పడి చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగానే అహ్మదాబాద్ లో 2 నెలల చిన్నారి వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. 2 చిన్నారుల్లో హెచ్ఎంపీవీ లక్షణాలు నిర్ధారణ అయినప్పటికీ పిల్లలు మాత్రం దేశం దాటిన హిస్టరీ లేదు. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా విదేశాలకు వెళ్లింది లేదు. అయినప్పటికీ వైరస్ ఎలా సోకిందనే విషయంపై కేంద్రం తలపట్టుకుంటోంది. వైరస్ ఎలా సోకిందో తేల్చే పనిలో పడ్డారు ఐసీఎంఆర్ అధికారులు. Of HMPV in India, which is not true, because HMPV is an existing virus and certain percentage of people do get affected by this virus, and it is not something new. And the baby, the child that has got affected, has got no travel history, and they are all local people. They are not coming from China or Malaysia or some other country. So I do not think there is any connection to that. China's outbreak is, they are saying, is a new variant of HMPV. So that is what they are saying. We don't have the full details, and the government of India is yet to provide any full details to us. And maybe they are also trying to get more information. So if that could be a new strain of a HMPV which there is there in China. But HMPV is something which is already there it's been there for a long time, and it causes common symptoms like cold and maybe flu and cough. And then it's a self-limiting virus, so it goes away after some time. And I don't think we should be calling it the first case. That is a wrong way of reporting. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ సంబంధిత అనారోగ్యానికి దారితీసే ఈ వైరస్ విస్తృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. వైరస్ పట్ల ఏమాత్రం అలసత్వం వహించవద్దని హెచ్చరించింది. ఇప్పటి వరకు బెంగళూరులో నమోదైన 2 కేసుల్లో 3 నెలల చిన్నారి 8 నెలల చిన్నారి ఉండగా అహ్మదాబాద్ లో నమోదైన కేసులో 2 నెలల చిన్నారి ఉంది. ఇక మరోవైపు మహారాష్ట్రలోని నాగపూర్ లో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయింది. ఈ 2 చిన్నారులకు 7 ఏళ్లు 14 ఏళ్లు. ఈ చిన్నారులిద్దరూ దగ్గు జ్వరంతో బాధపడుతున్నారు. దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం చెప్పారు. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ని 2001లో గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచ వ్యాప్తిలో ఉంది. గాలి, శ్వాస ప్రక్రియ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలో ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC నిశితంగా గమనిస్తున్నాయి. దేశంలోని హెల్త్ ఇన్స్టిట్యూట్లు, నిఘా నెట్వర్క్లు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరోగ్యపరమైన సవాళ్లపై వెంటనే స్పందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. HMPV ఇన్ఫెక్షన్ మొట్టమొదట 2001లో నెదర్లాండ్స్ లో వెలుగులోకి వచ్చింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గతంలోనే అనేక కేసులు బయటపడ్డాయి. కానీ ఇప్పుడు చైనాపై మల్టిపుల్ వైరస్లు మూకుమ్మడి దాడి చేస్తుండటంతో ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిపోయింది. వైరస్ల బారిన చిక్కుకొని చాలా మంది విలువెల్లాడుతున్నారు. రోగులతో ఆసుపత్రులు నిండిపోతుంటే శ్మశాన వాటికల్లో శవాల గుట్టలు ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్రాగన్ దేశంలో ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. ఇదిలా ఉండగానే ఆ వైరస్ ప్రపంచ దేశాలను విస్తరిస్తోంది. ఇటు భారత్ లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనం భయపడిపోతున్నారు. HMPV వైరస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. అత్యంత సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లో ఇదొకటి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ముక్కు కారడంతో పాటు దగ్గు కూడా ఉంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, క్యాన్సర్ రోగుల్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు మరణానికి కూడా కారణమవుతుంది. న్యూమోనియా, ఆస్తమా, క్రానిక్ న్యూమోనియా, ఇది చెవి ఇన్ఫెక్షన్స్ కూడా కారణమవుతుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో జలుబుతో న్యూమోనియా వస్తుంది. చలికాలంలో పిల్లలు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ వైరస్ మాత్రమే కాకుండా ఏ రకమైన వైరస్ అయినా సంక్రమించే ప్రమాదాన్ని నివారించడానికి, తగ్గించడానికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే కరోనా సమయంలో మనమంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ చేతులు కడుక్కోవడం, అది సాధ్యం కానప్పుడు ఆల్కహాల్, శానిటైజర్ ఉపయోగించడం, బయటకు వెళ్లేటప్పుడు ముక్కు, నోటిని కవర్ చేసేలా మాస్క్ ధరించండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులతో ముక్కుని కవర్ చేసుకోవడం, జలుబు, ఇతర అంటువ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండటం, పిల్లల దగ్గరికి అలాంటి వారిని వెళ్లనీయకుండా చూసుకోవడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే లక్షణాలు తెలిసే వరకు ఒంటరిగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ తో అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నా మనల్ని మనం కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏదేమైనా ఈ లక్షణాలు ఉన్నవారు వైద్య నిపుణుల సలహాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలి. వ్యాధి ప్రబలినప్పుడు సామాజిక దూరం, మాస్కుల వినియోగం వంటి ఆచరణ విధానాలు పాటించాలి.
ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు నమోదు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారితో దేశంలో చాలా మంది చనిపోయారు. వైరస్ బారిన పడి చావు అంచులకు వెళ్లొచ్చారు. కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టలేదు. వైరస్ బారి నుంచి బయటపడిన వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంతలోనే ఈ కొత్త రకం వైరస్ మళ్లీ దడపుట్టిస్తోంది. దేశంలో ఏ నలుగురు కలిసినా ఈ వైరస్ గురించే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు దేశంలో కేసులు కూడా నమోదు కావడంతో మళ్లీ లాక్డౌన్ పెడతారా అన్న సందేహం అందరిలో మొదలవుతోంది. కేసులు పెరిగితే మన దేశంలో లాక్డౌన్ రావడం పక్కా అంటున్నారు. సరిగ్గా 5 ఏళ్ల కిందట వినిపించిన పదం లాక్డౌన్ 2020 జనవరి చివరిలో భారత్లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. అప్పటికి ఎవరూ లాక్డౌన్ గురించి ఊహించలేదు. అసలు భారతీయులకు అప్పటి వరకు తెలియని పదం కూడా అదే. అయితే కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ ఆందోళన మొదలైంది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఒకరోజు లాక్డౌన్ ప్రకటించింది. ఎక్కడి కార్యక్రమాలు అక్కడ నిలిచిపోతే వైరస్ నిర్వీర్యం అవుతుందని భావించారు. ఆ రోజు గడిచిందో లేదో కేంద్ర ప్రభుత్వము లాక్డౌన్ ప్రకటించేసింది. 2020 మార్చిలో కోవిడ్ వ్యాప్తితో ప్రధాని మోదీ నేరుగా మీడియా ముందుకొచ్చి లాక్డౌన్ ప్రకటించారు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. లాక్డౌన్ తో వలస కూలీలు నానా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఆ తరువాత దీన్ని దశల వారీగా ఎత్తేస్తూ వచ్చారు. 2020 జూన్ జూలై నాటికి అన్లాక్ జరిగింది. అయితే అందరూ భావించినట్లు కోవిడ్ వైరస్ మాత్రం నిర్వీర్యం కాలేదు. వివిధ రూపాల్లో వైరస్ వ్యాప్తి సాగిపోయింది. ఇక 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ లాక్డౌన్ విధించినా అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కాదు, స్థానిక పరిస్థితులను బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్డౌన్ విధించుకునే అవకాశం ఇచ్చారు. కరోనా తరహాలో చైనాలోనే ఈ కొత్త వైరస్ ఆవిర్భవించడంతో మరో ఆరోగ్య సంక్షోభం తలెత్తుతుందేమో అనే భయం నెలకొంది. గత కొన్నాళ్లుగా చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్, ఐసీయూ కేర్ అవసరమవుతోంది. దీంతో కోవిడ్-19 మహమ్మారి నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పరిస్థితి మరో సంక్షోభానికి దారితీస్తుందేమోనని ఆందోళనలు మొదలయ్యాయి. హెచ్ఎంపీవీ, కోవిడ్-19 మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఈ రెండు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. అయితే గ్లోబల్ పాండమిక్ కు కారణమైన కోవిడ్-19 కొత్త వ్యాధి. కానీ హెచ్ఎంపీవీ గురించి వైద్యులకు చాలా సంవత్సరాలుగా తెలుసు. SARS-CoV-2 మాదిరిగా ఇది వ్యాపించదు. అయినప్పటికీ కోవిడ్-19 ప్రభావం చైనాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ఆందోళనలు పెంచింది. ప్రస్తుతానికి భారత్లోని 4 రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు బయటపడ్డాయి. కేసులు మరిన్ని రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంది. దీంతో లాక్డౌన్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా ఎక్స్లో లాక్డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మళ్లీ లాక్డౌన్ విధించాలని, వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. కొందరైతే మీమ్స్ షేర్ చేస్తున్నారు. బాధ్యతగా హ్యూమన్ టచ్ లో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో చాలా మంది చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి బాగుపడింది ఫార్మా మాఫియానే అని మరికొందరు చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ ఆలోచన చేయట్లేదు. ఇన్ఫెక్షన్ ను ఎదుర్కోవడానికి సంసిద్ధత, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. హెచ్ఎంపీవీ వైరస్ తో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు హామీ ఇస్తున్నారు. ఎందుకంటే భారత్లో బయటపడ్డ తాజా కేసులు ఐసోలేటెడ్ గా ఉన్నాయి. వీటికి చైనాలో వ్యాప్తికి సంబంధం లేదు. ఆరోగ్య సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో కోవిడ్ మహమ్మారి భారత్కు బాగా నేర్పింది. ప్రస్తుతం హెచ్ఎంపీవీ మహమ్మారి ముప్పు కలిగి ఉండనప్పటికీ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. కేసులను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చర్యలు తీసుకోవడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి అవసరం. అటు కేంద్రం కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. కరోనా వైరస్ అంతర్జాతీయంగా ప్రజల జీవనశైలిని మార్చేసింది. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ తో మరోసారి అలాంటి విపత్తు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెబుతున్నారు.
హెచ్ఎంపీవీ విస్తరణపై సమర్థవంతమైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మాత్రం మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రావచ్చని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య ప్రయాణాలు, వాణిజ్య సంబంధాల వల్ల వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని దేశాలు సంయుక్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మరోసారి కోవిడ్ లాంటి విపత్తు పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు. ప్రస్తుతం లాక్డౌన్ విధించాలనే ఆలోచన కేంద్రానికి లేదు. అలాంటి వార్తలను కూడా కేంద్రం కొట్టిపారేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. చూడాలి మరి భవిష్యత్తులో హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.